శక్తి ఎలా వస్తుంది? మీరు పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఆ విషయాలు మీలో నిలిచి ఉంటే మీరు విజ్ఞానవంతులవుతారన్నమాట. ఇలా అనేక విషయాలను మనలో నిలుపుకోవటాన్నే జ్ఞాపకం అని అంటున్నారు. దానికి కావలసింది జ్ఞాపక శక్తి. ఈ శక్తి ఎలా వస్తుందో ఎవరూ కనుక్కోలేకపోయారు. కానీ కొన్ని కారణాలు మాత్రం ఊహించారు. వాటిని గుర్తించి తెలుసుకుందాం. మనం తెలుసుకున్న విషయాలను పదిలపరిచేది మెదడు. మెదడులో ఎన్నో సున్నితమైన నాడులు అనేకం ఉన్నాయి. వాటినే నాడీ కణాలు అని అంటారు. మనం ఏదైనా విషయాన్ని సూచించినప్పుడు, చదివినప్పుడు గానీ మన శరీరంలో ఉన్న నాడుల్లో ప్రేరణ జరుగుతుంది. ఈ నాడీ ప్రేరణలు మెదడుకు చేరి అక్కడ ఉన్న నాడీ కణాలకు అందిస్తాయి. దానితో అవి అన్నీ అక్కడ పదిలపరచబడి ఉంటాయి. ఇది ఒక సిద్ధాంతం. చదివినప్పుడు కొంత జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఇంద్రియాలలో చేరి మెదడులో మార్పులు కలుగచేసి పదిలపరచబడి ఉంటుందనేది రెండవ సిద్ధాంతం. మరికొందరు జీవశాస్త్రజ్ఞులు మరికొన్ని అంచనాలు వేశారు. మెదడులో ఉన్న రైబో కేంద్రక ఆమ్లం అనే రసాయనకం జరిగిన సంఘటనలు, చదివిన విషయాలు పదిలపరచబడి ఉంటుందట. జ్ఞాపకం అనేది ఒక్కసారి చదివి ఒక్కసారి విని వదిలేయడం వల్ల గుర్తుండదు. అందుకని ఏదైనా జ్ఞాపకం ఉండాలంటే మళ్ళీ మళ్ళీ చదివి మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటే అది ఎప్పటికీ గుర్తుంటాయి.